అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ సీరియస్ యాక్షన్. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు కూల్చివేత. అభివృద్ధి పనులపై నివేదికలు రెడీ చేస్తున్న బల్దియా. ఉన్నతాధికారులతో సిటీ కమిషనర్ వరుస సమీక్షలు. సిటీలో ఒక్కొక్కటిగా వెలుగులోకి కల్తీ ఫుడ్ బాగోతాలు. హల్వా తిని మహిళకు అస్వస్థత. ద్వారకా హోటల్పై ఎఫ్ఐఆర్. సిటీలో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న మెట్రో. ఒకేసారి 250 కార్లు 200 బైక్స్ ఉంచేలా ఏర్పాట్లు. వాయుగుండంగా మారిన ఆవర్తన ద్రోణి. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాట్లపై ఇవాళ ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష చేశారు. తొలుత అమరవీరుల స్తూపం గన్ పార్కు దగ్గర సీఎం నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కి వెళ్లనున్నారు. రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైభవంగా వేడుకలు నిర్వహించేలా సర్కారు ప్లాన్ చేస్తుంది. వనపర్తి హత్యా ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ మా హస్తం ఉందని ఎలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి హత్యను తాను కూడా ఖండిస్తున్నట్టు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. ఆ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఆరోపణలు చేస్తే కేటీఆర్పై పరువు నష్ట దావా వేస్తానన్నారు. జూపల్లి కృష్ణారావుకి నేర చరిత్ర లేదని తెలిపారు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి. మంత్రిపై హత్య రాజకీయం చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసిన వారందరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో చిన్నంబాయి మండలంలో లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి దారుణమైనటువంటి హత్యకు గురి కావడం జరిగింది. కొల్లాపూర్లో ఏదో రాజకీయ కుట్ర జరిగిందని అంటే కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు ఆయన పిలవడం, యువరాజు రాజకుమారుడు కేటీఆర్ గారు రావడం, వారికి తోడు ఒక ఐపీఎస్ ఆఫీసర్, వీళ్ళందరూ ఆ గ్రామానికి వెళ్ళి లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వాస్తవంగా దురదృష్టకరమైన సంఘటన. ఆ వ్యక్తి కూడా దుర్మార్గుడు కాదు, చనిపోయిన శ్రీధర్ కూడా దుర్మార్గుడు కాదు, దురదృష్టం మర్డర్కు గురి కావడం జరిగింది. కేటీఆర్ మాట్లాడుతూ మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్త ఉందని ఆరోపణ చేస్తుందంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. బర్తరఫ్ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ బర్తరఫ్ చేసినరో, మమ్మల్ని బర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని బర్తరఫ్ చేసిన ప్రజలు. ఏదైతే ఆరోపణ చేసినరో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు. రేపే మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్, ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరు ఏమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి గ్రామంలో, గ్రామ ప్రజల ముంగట చెప్పండి. ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంట్రాపల్లి పోండి. నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా ఇదే గంట్రాపల్లి ఆమె ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాపల్లి చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాల గురించి చౌరస్తాలు నిలబడండి మీరు ప్రజల సమక్షంలో. చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి వ్యక్తిని దారుణంగా హత్య చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా అనేక కారణాల వల్ల హత్య జరిగి ఉండొచ్చు. రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు
వారితో పాటు నిన్న పోటీ చేసినటువంటి పార్లమెంటు సభ్యులు, మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక టీం లాగా పెద్ద ప్రొఫెషన్ చేసి ఓ పెద్ద రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ నాయకుడు హత్య చేయించాడని చెప్తే ప్రజలు నవ్విపోతున్నారు హాస్యాస్పదంగా. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు హత్య జరిగింది దాని మీద మీరు ఒక డిమాండ్ చేయండి. మీరు రాజకీయంగా దీని మీద నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఎంతటి వాళ్ళైనా శిక్షించాలని వారికి. ఇందిరాగాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను పార్లమెంటు వేదికగా వాజ్పేయి ప్రశంసించారని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. వాజ్పేయి బాటలోనే కిషన్ రెడ్డి నడుస్తున్నారని అనిపిస్తుందన్నారు. ఇతర పార్టీ ప్రధానిని వాజ్పేయి ఆనాడు ప్రశంసిస్తే ఇప్పుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పాలనను పరోక్షంగా మెచ్చుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది కాంగ్రెస్లో చేరుతారని కిషన్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. రేవంత్ పాలన నచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరుతారని కిషన్ రెడ్డి అంటున్నారని తెలిపారు జగ్గారెడ్డి. కిషన్ రెడ్డి గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బాటలో పనిచేస్తున్నట్టుగా కనబడ్డది. నిన్న వారి స్టేట్మెంట్ చూస్తే, కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదన్నా ఒక అధికార పార్టీ ఒక మంచి పని జరిగితే, ఇది ఈయన అపోజిషన్ పార్టీ లీడర్గా వాజ్పేయి గారు ప్రభుత్వంలో ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ప్రధానమంత్రిని ప్రశంసించే ఒక గుణాలు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్నాయి. బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత కిషన్ రెడ్డి గారు నిన్న మీడియా ముందు కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ రిజల్ట్ ఎన్నికల తర్వాత వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్ కూడా కిషన్ రెడ్డి గారు, వారు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు పార్లమెంట్ రిజల్ట్ తర్వాత అని వారు చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. చాలా సంతోషంగా వారి స్టేట్మెంట్ని మేము స్వాగతిస్తున్నాం. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే, మాకు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారు అని చెప్పిండు అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవుతారని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఈయన కూడా మధ్యలో కిషన్ రెడ్డి గారు, మన లక్ష్మణ్ గారు ఎంపీ గారు కూడా ఇచ్చిర్రు, ఖచ్చితంగా ఏదో చేస్తాం, అది చేస్తాం, నడుపుతాం, గిరుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ అని అన్నారు. కానీ సడన్గా ఇది ఒక స్టేట్మెంట్ రావడంతో నేను తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు దీని మీద. తప్పకుండా మీ బీజేపీ మా కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉంటుందో అది బీజేపీ గవర్నమెంట్ ఉందే కాబట్టి, నువ్వు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి దానికి సంబంధించిన మద్దతు ధర మీరు చేసే పని అది. దాన్ని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రాష్ట్రంలో రకరకాలుగా రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా. నాంపల్లి ఏసీబీ కోర్టులో ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీ పిటిషన్పై విచారణ జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు ఉమామహేశ్వరరావు. వారం రోజుల పాటు కస్టడీ విచారణకు కోరారు ఏసీబీ అధికారులు. ఉమామహేశ్వరరావు ఏసీబీ కస్టడీ పిటిషన్ వచ్చే సోమవారానికి వాయిదా వేసిన నాంపల్లి ఏసీబీ కోర్టు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఇచ్చారు అధికారులు. జూలై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. 3 విడతల్లో జరగనున్న ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. జూలై 19 నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ జరగగా జూలై 24న రెండో విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూలై 30 నుంచి ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ నిర్వహించి ఆగస్టు 5న తుది విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు అధికారులు.
జీహెచ్ఎంసీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అభివృద్ధి పనులపై నివేదికలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో భవిష్యత్తు ప్రణాళికలు, బకాయిల అంశాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు బల్దీ అధికారులు. ఎన్నికల కోడ్ ముగిసిన మొదటి వారంలోనే జీహెచ్ఎంసీపై రివ్యూ చేయనుంది రేవంత్ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్. పెద్ద మొత్తంలో ఆస్తులు కలిగిన కార్పొరేషనే కాకుండా అప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిస్థితి ఎలా ఉంది? రాబోయే 5 ఏళ్ల పాటు అధికారుల దగ్గర ఉన్న అభివృద్ధి ప్రణాళికలు ఏంటి? ప్రస్తుతం జరుగుతున్న పనులు ఎంత మేరకు జరిగాయి? ఎన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి? ఆస్తుల లెక్కలతో పాటు అప్పుల లెక్కల గురించి ప్రతి అంశంపై నివేదికలు తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అన్ని లెక్కలు తీసే పనిలో పడ్డారు జీహెచ్ఎంసీ అధికారులు. వారం రోజుల నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు వరుస సమీక్షలు చేస్తున్నారు. ప్రధానంగా మూసీ డెవలప్మెంట్, మెట్రో రైల్ విస్తరణ, జీహెచ్ఎంసీ పెండింగ్ పనులతో పాటు కొత్త పనులపైన ఆరా తీసింది రాష్ట్ర సర్కార్. హైదరాబాద్ను ఒక టూరిజం హబ్గా తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్. గుజరాత్లోని సబర్మతి రివర్ని పరిశీలించారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రపాలి బృందం. మూసీ అభివృద్ధి కార్యక్రమాల నమూనాలను, భవిష్యత్తు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించిన ప్రధాన అంశాలలో నాలాల నిర్మాణం, వర్షాకాలంలో ఎదురవుతున్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుంది సర్కార్. వర్షాకాలంలో ఇబ్బందుల నుంచి బయటపడేలా నాలాల అభివృద్ధితో పాటు వాటర్ లాగిన్ పాయింట్లను గుర్తించి వాటి సమస్యల పరిష్కారాన్ని కనిపెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయింది. జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం కంటే అప్పులే ఎక్కువ ఉండటంతో ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితిలో లేదని అధికారులు మాట్లాడుకుంటున్నారు. ఈ అంశంపై దృష్టి సారించిన ప్రభుత్వం వచ్చే ఏడాది కాలంలో అర్జెంటుగా జరగాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జూన్ మొదటి వారంలో మున్సిపల్ శాఖపైన సీఎం రేవంత్ రివ్యూ చేయనున్నారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి ప్రణాళికపై ముందడుగు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రానున్న వర్షాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారుల్ని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. డ్రగ్ మాఫియా రోజుకు కొత్త దారులో గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మొన్నటి వరకు గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తుంది. ఇప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా లిక్విడ్ రూపంలో ఉన్న డ్రగ్ని అమ్ముతున్నారు. గంజాయి మొక్కలను మరకబెట్టి అందులో నుంచి వచ్చిన హ్యాష్ ఆయిల్ను బాటిల్స్ రూపంలో తయారు చేసి హైదరాబాద్కు స్మగ్లింగ్ చేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, ఐటీ ఎంప్లాయీస్ను టార్గెట్ చేస్తున్న గంజాయి ముఠాలను అరెస్టు చేశారు సిటీ పోలీసులు. ఇప్పటి వరకు కొకైన్, గంజాయి, ఓపియం, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఎల్ఎస్డి, చెరస్ లాంటి డ్రగ్స్ మాత్రమే ఉండేవి. కానీ డ్రగ్ పెడ్లర్స్ సరికొత్త డ్రగ్స్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. గంజాయి నుంచి నూనెను తీసి హ్యాష్ ఆయిల్ పేరుతో సీక్రెట్గా అమ్ముతున్నారు. గంజాయిని ప్యాకెట్ల రూపంలో తరలిస్తుండగా ఈజీగా పోలీసులకు దొరికిపోతున్నారు స్మగ్లర్స్. దీంతో హ్యాష్ ఆయిల్ను బాటిల్స్లో నింపి లిక్విడ్ రూపంలో ఎవరికీ తెలియకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. 2 లీటర్ల బాటిల్స్లలో హ్యాష్ ఆయిల్ని సిటీకి తీసుకొచ్చి చిన్న చిన్న బాటిల్స్లో నింపి కస్టమర్లకు విక్రయిస్తున్నారు. అయితే ఈ హ్యాష్ ఆయిల్ ఎక్కువగా వైజాగ్, అరకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గంజాయితో పోలిస్తే హ్యాష్ ఆయిల్ని క్యారీ చేయడం చాలా ఈజీ అని, లిక్విడ్ రూపంలో ఉండడంతో ఎవరికీ డౌట్ కూడా రాదు. రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలోనూ కొకైన్, ఎండిఎంఏతో పాటు హ్యాష్ ఆయిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గత సంవత్సర కాలంలో సిటీలో హ్యాష్ ఆయిల్ని ఎక్కువగా అమ్ముతున్నారు. దీంతో వీరిపై ఫోకస్ పెట్టిన పోలీస్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే 5 హ్యాష్ ఆయిల్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. సిగరెట్కి హ్యాష్ ఆయిల్ను అప్లై చేసి కొందరు సేవిస్తున్నారు. చిన్న చిన్న డబ్బాల్లో నింపిన 5 గ్రాముల హ్యాష్ ఆయిల్ను 3,000కు విక్రయిస్తున్నారు. ఎక్కువగా స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్ని టార్గెట్ చేసి హ్యాష్ ఆయిల్ను అమ్ముతున్నారు. హ్యాష్ ఆయిల్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచేందుకు పెట్రోలియం ఈథర్ని కలుపుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరమైందంటున్నారు. హ్యాష్ ఆయిల్ వాడినా, ట్రాన్స్పోర్ట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సిటీలో రోజుకు కల్తీ ఫుడ్ ఘటన వెలుగులోకి వస్తుంది. ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకుల తీరు మారలేదంటున్నారు వినియోగదారులు. తినే ఆహారానికి డబ్బులు చెల్లించి మరీ అనారోగ్య పాలవుతున్నామని అంటున్నారు కస్టమర్స్. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో చాలా హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ ఫుడ్, కుళ్ళిన, చెడిపోయిన ఫుడ్ కస్టమర్లకు ఇస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. రోజుకో చోట ఇలాంటి ఇష్యూస్ బయటకు వస్తుండటంతో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. నాసీ రకం ఫుడ్, కల్తీ ఆయిల్తో తయారు చేసిన ఫుడ్తో పాటు అపరిశుభ్ర కిచెన్లు చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ లక్డీ కపూర్లోని ద్వారకా హోటల్లో చెడిపోయిన క్యారెట్ హల్వా సర్వ్ చేశారు. అది తిన్న ఓ మహిళ అస్వస్థతకు గురయ్యారు. అతిసారం, కడుపు నొప్పితో బాధపడ్డారు. మహిళా ఫిర్యాదుతో ద్వారకా హోటల్పై కేసు నమోదు చేశారు పోలీసులు. అరౌండ్ 9 o'clock కేఎస్ శ్రవంతి ప్రెసిడెంట్ ఆఫ్ మల్కాజ్గిరి అనే పర్సన్ నుండి మాకు కంప్లైంట్ వచ్చింది. క్యారెట్ హల్వా మరి ముంగాలు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కన్స్యూమ్ చేసిన తర్వాత ఆమె కొద్దిగా ఫుడ్ చెడిపోవడమో పడకపోవడం వల్ల వామిటింగ్స్ కంప్లీట్ చేశారు. దీని మీద మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాము. ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాము. సేమ్ టైం దీని మీద సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా స్టేట్మెంట్స్ కూడా చేస్తాం. మిగతా వాళ్ళని కూడా చేస్తాం. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మనకు దీనివల్ల విషయం తెలుస్తుంది. 3 సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం నెల రోజులుగా సిటీలో తనిఖీలు నిర్వహిస్తుంది. నాణ్యత లేని ఆహారం విక్రయిస్తున్న రెస్టారెంట్లపై దాడులు చేసి శాంపిల్స్ ను సేకరించారు. ఎక్స్పైర్ కానివి, నాణ్యమైన సరుకులను మాత్రమే వినియోగించాలని సూచించారు అధికారులు. కల్తీ ఫుడ్ తింటే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో డయేరియా, విరేచనాలు, కడుపు నొప్పి, అసిడిటీ వంటివి వస్తాయని హెచ్చరిస్తున్నారు. కలరింగ్, క్లాస్ 2 ప్రిజర్వేటివ్స్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఒక్కసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తే విష పదార్థాలు విడుదలవుతాయంటున్నారు డాక్టర్లు. దీంతో అనారోగ్యం పాలవుతారని హెచ్చరిస్తున్నారు. నెల రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో రెస్టారెంట్లు, హోటళ్ల బాగోతం బయటపడుతోంది. అయినా కానీ నిర్వాహకులు మారడం లేదని అంటున్నారు కస్టమర్స్. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సినిమాలు, సోషల్ మీడియాలో తప్ప జలకన్యను మనం చూడలేదు. సాగర కన్య ఎలా ఉంటుందో తెలియని వారి కోసం, వాటి అనుభూతిని పొందడం కోసం జలకన్య థీమ్ ఎగ్జిబిషన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. కూకట్పల్లిలో ఏర్పాటు చేసిన మైరన్ పార్కులో జలకన్యలు చేసే విన్యాసాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన జలకన్య థీమ్ ఎగ్జిబిషన్పై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. వీటిని ఇటు టీవీల్లోనూ, అటు సినిమాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలో తప్ప ఎక్కడ చూసి ఉండం. అసలు ఇవి నిజంగా ఉన్నాయంటే అది కూడా ఎవరికి తెలియదు. కానీ అలాంటి అనుభూతిని పొందడానికి, అలాంటి రూపంలో మనం జలకన్యల్ని చూడడం కోసం మన హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా కూకట్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మెరైన్ పార్క్ ఉందో ఆ మెరైన్ పార్క్లో అండర్ వాటర్ టన్నెల్లో ఈ యొక్క థీమ్ని, ఎగ్జిబిషన్ థీమ్ని ఏర్పాటు చేశారు. అందులోనూ ఈ జలకన్యలకు సంబంధించి వీళ్ళు ఎలా ఉంటారు, నిజంగా జలకన్యలు ఇలానే ఉంటాయా అని అంటే అది కూడా మనకు ఐడియా లేదు. కానీ నిజంగా ఉంటాయనంటే ఇదే రూపంలో ఉంటాయని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ జలకన్యలు వచ్చేసి దాదాపు 6 వచ్చారంట. 6కి సంబంధించి జలకన్యలు రావడం జరిగింది. వీళ్ళు వచ్చేసి ఫిలిపియన్స్ సంబంధించి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మానవ శరీరంతో సగం చేప ఆకారంలో ఉన్న ఈ జలకన్యలు, వీటిని చూసి చాలామంది జనం ఆకర్షితులవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇటు సముద్రంలో ఇవి నిజంగా ఉంటాయని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. కానీ కాలక్రమేణా అవి అంతరించిపోయాయని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఏవైతే మన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ జలకన్యల థీమ్ ఏదైతే ఉందో, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ జలకన్యల థీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీటి కోసం ఫిలిపియన్ నుంచి 6 అమ్మాయిలని ఇక్కడికి తీసుకొచ్చి ఏదైతే జలకన్య రూపం ఉందో ఆ రూపం కోసం వీళ్ళకి అలాంటి రూపం ఇచ్చి, జలకన్యల రూపాన్ని ఇచ్చి ఇక్కడ వీరిని సందర్శనార్థమై వీరిని ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళ విన్యాసాలు చూసి చాలామంది జనం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ ఇక్కడ ఈ జలకన్యలను చూడడానికి చాలామంది అయితే వచ్చారు.
చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చేసే విన్యాసాలు చూసి చిన్నపిల్లలు చాలా సంతోషపడుతున్నారు. అందులో సమ్మర్ హాలిడేస్ అవడంతో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలామంది వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చి ఈ జలకన్యలు చూడడానికి వస్తున్నారని చెప్పొచ్చు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జల? ఏదో బాగుంటుందని పేపర్లో చదివినా. అంటే మీరు పేపర్లో చూసి ఇక్కడికి వచ్చారా? అంటే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు ఈ జలకన్యలు చూసి? ఇక పిల్లల్ని అడిగితే బాగుంటుందేమో, నాకన్నా వీళ్ళే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము లంగరోస్ నుంచి వస్తున్నాము. సేమ్ ఒక జనకళ్యాణగా వాళ్ళను రెడీ చేసి ఇలా పంపడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఫ్రీడంగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు. మంచిగా అనిపిస్తుంది మాకు. చాలా బాగుంది ఇక్కడ కూకట్పల్లికి చూడడం అంటే. ఇది కొత్తగా మనకు కొత్త రకంగా కనిపిస్తుంది. ఎప్పుడు ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా ఇలాంటి జలకన్యల్ని? ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి చూడడం. వాటర్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడవచ్చు, మనం చూస్తున్నాం. బాగుంది, బాగా అనిపిస్తుంది. సమ్మర్ హాలిడేస్ అని ఇక్కడికి వచ్చావా? అవును. ఇప్పుడు జలకన్యలు ఇక్కడ ఉన్నాయని మీకు ఎలా తెలిసింది? మమ్మీ గూగుల్లో చూస్తే వచ్చిందని చెప్పింది. వచ్చిన మందికి చూడడానికి. వీటిని ఎప్పుడైనా నిజ జీవితంలో చూడడం జరిగిందా? చూడలేదు, టీవీలో చూసిన అంతే. బాగుంది, చాలా నచ్చింది నాకు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ జలకళ్యాణ్ చూస్తుంటే చాలా బాగుంది, మాకు చాలా ఎక్సైట్మెంట్ తోటి ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి వీళ్ళు చేసే విన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకు చాలా నస్తున్నాయి అని చెప్పేసి, అసలు నిజ జీవితంలో ఇలాంటివి ఉన్నాయా అని డౌట్ కూడా మాకు ఉంది. సో అలాంటి డౌట్ మేము ఇక్కడ చూసి ఇది ఇలానే ఉంటాయా నిజ జీవితంలో కూడా అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. అయితే వీటిని చూడడం కోసం జనాలు రోజు బారులు తీరుతున్నారని కూడా చెప్పవచ్చు సందర్శకులు. ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్లో వీటిని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎలా అనిపిస్తుంది ఇది? ఎగ్జైటింగ్. ఇలాంటి జలకన్యల్ని ఇంతకుముందు ఎక్కడైనా చూసావా? చూడలేదు, మూవీస్లో చూసా. అంతే అంతే. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ. సో ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా ఫీలింగ్ చాలా ఎక్సైట్మెంట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి మిగతా విషయాలు తెలుసుకున్నారు. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొడంగల్ నుంచి. ఇక్కడ పెట్టారని ఇన్స్టాగ్రామ్లో చూసినాం, యూట్యూబ్లో చూసినాం. ప్రత్యేకంగా జలకన్యలు ఉన్నాయని చెప్పేసి కొడంగల్ నుంచి వస్తున్నాం. కొడంగల్ నుంచి డైరెక్ట్ వచ్చినాం ఇక్కడికి. ఎంత బాగున్నాయంటే చేపలు కూడా చాలా బాగున్నాయి, హైలైట్ కనిపిస్తున్నాయి మొత్తం. ఎప్పుడు చూడలేదు, ఇది కొత్తగా అనిపించింది. చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం జలకన్యలు ఉన్నాయి, సముద్రంలో ఉంటాయి అని చెప్పేసి. నిజంగా అవి ఉన్నాయని మీరు ఫీల్ అవుతుంటారా? అప్పుడైతే ఫీల్ అవుతుంటాం, ఎందుకంటే చెప్తారు కాబట్టి ఫీల్ అవుతుంటాం. ఇక్కడైతే నిజం చూసినట్లుంది. ఎంత బాగున్నాయంటే హైలైట్ ఉంది. ఇవే మొత్తం ఫిష్లో ఇది హైలైట్. ఇది ఎవరిని అడిగినా కూడా ఈ జలకన్యలను చూడడం చాలా సంతోషంగా ఉందని, వాళ్ళు చేసే విన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చూడడానికి చాలా బాగున్నాయి అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ నుంచి బీరంగూడ నుంచి వచ్చాము. బీరంగూడ నుంచి. మీకు ఎలా తెలిసింది ఇక్కడ జలకన్యలు ఉన్నాయని చెప్పేసి? బయట చూసుకుంటూ వెళ్ళాము, అప్డేట్స్ వస్తుంటాయి ఇన్స్టాలో, చూసి వచ్చామన్నమాట. ఎలా అనిపిస్తుంది మీకు చూడడం? చాలా చాలా బాగుంది. అంటే అవి చేసే విన్యాసాలు చూసి మీకు ఏమనిపిస్తుంది? చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నారు పిల్లలు కూడా, అందరు వచ్చారు. మేము చాలా 20 మెంబర్స్ వరకు వచ్చాము. అంటే సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి. అవునవునండి, చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది ఈ టన్నెల్ కానీ? చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అసలు ఇక్కడ. ఈసారి ఈ సమ్మర్ ఫుల్ అందరికీ ఎంజాయ్ చిన్నప్పటి నుంచి మనకు జలకన్యలు అవి మనం సినిమాలలోనూ సోషల్ మీడియాలో తప్ప నిజ జీవితంలో చూడం. అవి నిజంగా ఉన్నాయో కూడా మనకు తెలియదు, బట్ మనం చూస్తుంటే అలానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అదే ఇంకా చూడాలి అనేసి అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ. మనతో పాటు దీనికి సంబంధించిన ఓనర్ అయితే ఉన్నారు, ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు గత 30 సంవత్సరాలుగా ఎగ్జిబిషన్లు నిర్వహించే అనుభవం ఉంది. ఎందుకంటే ఈ భారతదేశంలోనే మొట్టమొదటి ఎగ్జిబిషన్స్ మా సంస్థ పెట్టడం జరిగింది, ప్రైవేట్ సంస్థ. ఎందుకంటే నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంటుంది, అది గవర్నమెంట్ అంటే సొసైటీ. అది ప్రైవేట్ పరంగా ఎగ్జిబిషన్ పెట్టేది మాదే సొసైటీ. ఈ 30 సంవత్సరాల్లో మేము నేర్చుకున్న అనుభవం ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తదనం. ఒకసారి తాజ్మహల్ పెట్టాము, ఒకసారి అమర్నాథ్ యాత్ర పెట్టాము, తర్వాత ఫిష్ టనల్ లాస్ట్ ఇయర్ ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ పెట్టుకుంటూ ఆల్ ఓవర్ ఇండియా టూర్ చేస్తూ ఉంటాం మేము. మా టూర్లో భాగంగా మేము ఏది కొత్త ప్రదర్శన ఏదైతే మనం చేయాలనుకుంటామో అది హైదరాబాద్లో చేయడం మాకు ఆనవాయితీ. ఎందుకంటే గత 30 సంవత్సరాలు వచ్చినటువంటి ఆనవాయితీ అది. సింగపూర్, మలేషియా, థాయిలాండ్లో ఉన్నటువంటి టనల్స్ ఏవైతే ఉన్నాయో, దుబాయ్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఏ అయితే టనల్స్ ఉన్నాయో ఆ టనల్స్ని మన హైదరాబాద్ నగర ప్రజలకు యాజ్ ఇట్ ఈజ్గా అవే టనల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతోపాటు
దీంట్లో ఎక్కడో సముద్ర జలాల్లో చేసినటువంటి స్కూబా డ్రైవ్ ఏదైతే ఉంటుందో మన పిల్లలకి ఈ విధంగా స్కూబా డ్రైవ్ ఉంటుందని చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ట్యాంక్స్ ద్వారా స్కూబా డ్రైవర్స్ని పెట్టి ఇక్కడ స్కూబా డ్రైవింగ్ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ మర్మెట్ షో ఎక్కడో మనం యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాలోనో ఎక్కడెక్కడో సముద్రం తీరాన మర్మెట్స్ కొట్టుకొచ్చినాయి అనేసి మనం చూస్తూ ఉంటాం. అంటే మన పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ఓన్లీ చిన్నారి పిల్లల్ని అట్రాక్ట్ చేసే దానికోసం, అదేవిధంగా ఇక్కడ లోపల 2000 మంది జీవనోపాధి పొందేదాని కోసం మాత్రమే ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో సుమారుగా ఒక 300 స్టాల్స్ పైగా స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చిన స్టాల్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంతోపాటు చిన్నారి పిల్లల్ని ఎంటర్టైన్ చేసే కోసం 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ అయితే వాటి కూడా పెట్టడం జరిగింది. ఈ మెర్బర్డ్స్ ప్రదర్శన అనేది చాలా అద్భుతం. ఇది మనం చూసుకుంటే ఏవైతే ఈ జలకన్యలు ఉన్నాయో ఇవి ఫిలిపియన్ నుంచి ఇటు స్పెయిన్ నుంచి తీసుకురావడం అయితే జరిగిందంట. నిజ జీవితంలో చూడకపోయినా కానీ ఇలాంటి అనుభూతిని పొందడం కోసం వీటి రూపంలో ఉన్న జలకన్యలు చూస్తున్నామని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మణిదీప్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. పార్కింగ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాహనదారుల కోసం నాంపల్లిలో మల్టీ పార్కింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తుంది మెట్రో రైల్ సంస్థ. ఒకేసారి 250 కార్లు, 200 బైక్స్ను పార్క్ చేసేలా జర్మన్ టెక్నాలజీతో ఈ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మొదటి 5 అంతస్తులో కమర్షియల్ కాంప్లెక్స్లు కాగా మిగతా 6 నుంచి 15 ఫ్లోర్లలో నాన్ కమర్షియల్ వెహికల్స్ను పార్కింగ్ చేయొచ్చు. ఇక నాంపల్లిలో నిర్మితమవుతున్న పార్కింగ్ కాంప్లెక్స్పై మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఉపశమనం కోసం అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేందుకైతే తెలంగాణ ప్రభుత్వం మల్టీ జోన్ పార్కింగ్ వ్యవస్థను అయితే తీసుకొని వచ్చింది. ఇక్కడ దాదాపు నాంపల్లిలో 15 ఫ్లోర్లలో మల్టీ పార్కింగ్ కాంప్లెక్స్ని అయితే నిర్మిస్తూ ఉంది. దాదాపు ఇది 15 అంతస్తుల్లో ఈ మల్టీ జోన్ పార్కింగ్ కాంప్లెక్స్ అయితే నిర్మాణం జరుగుతుంది. ఇందులో దాదాపు 15 ఫ్లోర్లకు గాను దాదాపు ఒక 5 ఫ్లోర్లలో మాత్రం స్టార్టింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ వరకు కమర్షియల్ కాంప్లెక్స్లతో పాటు 2 సినిమా థియేటర్లు నిర్మిస్తూ ఉన్నారు. దీంట్లో ఈ పార్కింగ్లో దాదాపు 6వ ఫ్లోర్ నుంచి మిగిలిన 15వ ఫ్లోర్ వరకు అయితే దాదాపు ఏకకాలంలో 250 కార్లు, 200 బైకులు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు అయితే ఇక్కడ వీళ్ళు కల్పించడం జరిగింది. ఈ ఒక 2 నెలల కాలంలో దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అయితే పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. 2 నెలల్లో అయితే ఇక్కడ లోకల్గా ఉండే పబ్లిక్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పార్కింగ్కి సంబంధించి కింద 4 టెర్మినల్, గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్ అవుట్కి సంబంధించి 4 టెర్మినల్స్ ఏర్పాటు చేస్తారు. అయితే ఆ టెర్మినల్స్ దగ్గర టర్న్కు ఆ వెహికల్స్ ఆటోమేటిక్గా టర్న్ అవ్వడం కోసం టర్న్ టేబుల్స్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళంతా ఆ టర్న్ టేబుల్స్ పైన వాహనాలను వదిలేస్తే అది ఆటోమేటిక్గా మల్టీ లెవెల్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా 6th ఫ్లోర్ నుంచి 15th ఫ్లోర్ వరకు అది ఎక్కడైతే సౌకర్యవంతంగా ఉంటుందో ఆ ప్లేస్ ఆ వెహికల్కి సంబంధించినటువంటి కేటాయించిన ప్లేస్లో ఆటోమేటిక్గా ఆ మెషిన్స్ అనేటటువంటివి కూడా పార్క్ చేస్తాయి. అదేవిధంగా రెగ్యులర్గా వచ్చే ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరి కోసం ఇక్కడ ఒక కార్డు సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ వాహనం కొలతల ఆధారంగా అయితే కంప్యూటరైజ్డ్ పార్కింగ్ సిస్టమ్ అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు భారీ వాహనాలు ఏవైతే XUV లాంటివి కావనివ్వండి, సెడాన్ లాంటి వాహనాలకు ఆ తగిన ప్లేస్లో ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో వదిలేసినట్లయితే అవి ఆటోమేటిక్గా ఆ పార్కింగ్ ప్లేస్లోకి ఈ టెక్నాలజీ సాయంతో అయితే ముందుకు వెళ్తూ ఉంటాయి. అయితే పార్క్ చేసిన వాహనాన్ని తిరిగి తీసుకునే సమయంలో అయితే పార్కింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ పార్కింగ్ ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళ యొక్క అమౌంట్కి సంబంధించిన ఒక బార్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే వెంటనే ఈ ట్రాన్స్పోర్టర్ షట్ ద్వారా ఆటోమేటిక్గా ఆ వెహికల్ అనేది ఆ నిర్ణీత ప్రదేశంలోకి వచ్చి ఆగుతూ ఉంటుంది. అయితే ఈ పార్కింగ్ చేయడానికి కూడా దాదాపు 1 మినిట్ లోపలనే సమయం పడుతుంది. తీసుకునేటప్పుడు మాత్రం 2 నిమిషాల సమయం పడుతుంది. అయితే సిటీలో ఇది ఇక్కడ నాంపల్లిలోనే కాకుండా మరికొన్ని ప్రదేశాల్లో కూడా రద్దీ ఎక్కడైతే ఉంటుందో రద్దీ ప్రదేశాలలో కూడా ఏర్పాటు చేస్తే ఎవరైతే ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ నుంచి విముక్తి, ఈ పార్కింగ్ నుంచి విముక్తి కలిగినట్లయితే ఉంటుంది. అయితే సిటీలో చాలా ప్రదేశాలు, చార్మినార్ లాంటి ప్రదేశాలు రద్దీగా ఉండే ప్రదేశాలు కానియచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ సెక్టార్ ఏరియాలలో పార్కింగ్ సంబంధించి చాలా విపరీతమైనటువంటి పెద్ద సంఖ్యలో పార్కింగ్ సమస్య ఉంటుంది. ఇలాంటి రద్దీ ప్రదేశాలలో మరికొన్ని ఏర్పాట్లు చేసినట్లయితే ఈ పార్కింగ్కి సంబంధించినటువంటి సమస్య దూరమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సంజయ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్పై కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వచ్చే నెల జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ RTOకి బదులుగా ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలోనూ డ్రైవింగ్ పరీక్షలు చేసుకోవచ్చన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం హరిత అందిస్తారు.
లో సొంత వాహనాల వాడకం పెరిగిన తర్వాత కార్ల డ్రైవింగ్ నేర్చుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజెంట్ మనతో పాటు ఒక డ్రైవింగ్ స్కూల్ కి సంబంధించి నేర్చుకుంటున్న వాహనదారులు ఉన్నారు. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి అండి. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారండి కార్ డ్రైవింగ్? 7th డే అండి. ఏంటి కార్ కొందామని ప్లాన్ లో ఉన్నారా లేకపోతే? లేదు మేడం, 4-వీలర్ది లైసెన్స్ తీసుకుందామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అట్లా అని చెప్పి డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటే బెటర్గా అని చెప్పి. ఓకే, మరి ఎంత ఛార్జ్ చేస్తున్నారండి? అంటే లైసెన్స్ తో కలిపి ఛార్జ్ చేస్తున్నారా వితౌట్ లైసెన్స్? లైసెన్స్తో కలిపి ఛార్జ్ చేస్తున్నారండి. ఎంత ఉందండి ప్రైస్? మొత్తం కలిపి 8,000 అండి. 8,000 2-వీలర్ + 4. ఒకప్పుడు అంటే 6,000 అట్లా. ఎందుకు మరి ఇంత పెంచారు అనుకుంటున్నారు? నేర్చుకునే వాళ్ళు చాలా అయిపోయారు కదా. ఎట్లా మీకు ఏమేమి టెక్నిక్స్ నేర్పిస్తుంటారు వీళ్ళు? అంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు అయితే స్టీరింగ్ ఇచ్చారు, అంటే ఎట్లా మూవ్ చేయాలి ఏంది. దాని తర్వాత 3rd డే వచ్చేసి మన క్లచ్ ఒకటి, మళ్ళా ఎక్స్కలేటర్ అవన్నీ ఇచ్చారు. ఇప్పుడు బ్రేక్ కూడా ఇచ్చారు. అంటే లైసెన్స్ కావాలంటే ఓన్లీ నేర్చుకోవడమే కాదు, అన్ని రకాల తెలుసుకోవాలి కదా, సైన్స్ కావచ్చు, రోడ్ల మీద ఉండే గుర్తులు. 4-వీలర్ లైసెన్స్ కావాలంటే అట్లా మళ్ళీ రేపు టెస్టింగ్ పోయినా కానీ మళ్ళీ డ్రైవింగ్ రాకపోతే చాలా కష్టంగా మేడం. ఏమేమి చెప్తుంటారు? మీకు ఏమేమి ఆఫర్ ఇస్తున్నారు? ఆఫర్ అనేది లైసెన్స్తో పాటు ఇంకా ఏమైనా? లైసెన్స్తో పాటు మాక్ టెస్టులు కానీ అట్లా ఏమైనా? మొత్తం ఇక 1 month అయిపోయినాక ఇక టెస్ట్ ఉంటుంది కదా. మరి హైదరాబాద్లో ఎట్లా ఉంది? ట్రాఫిక్లో వెళ్ళారా? రోజు ట్రాఫిక్లోనే వెళ్తున్నాం. నాట్ ఓన్లీ నెక్లెస్ రోడ్, నాట్ ఓన్లీ స్టార్ట్ అయ్యేది ఇక అక్కడ నుంచి ట్రాఫిక్ నుంచి ఇక నెక్లెస్ రోడ్ వస్తాం. అండ్ ఓన్గా నేర్చుకోవడం కంటే ఇట్లా ఒక డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఓన్గా నేర్చుకుంటే మనకి ఇంత పర్ఫెక్ట్ అనేది రాదు. ఇక డ్రైవింగ్ స్కూల్కి వస్తే ఇక అంటే ఎట్లా మూవ్ చేయాలి, అంటే ప్రాపర్ వేలో ఎట్లా వెళ్ళాలి అట్లా. జస్ట్ ప్రజెంట్ మనతో పాటు మోటార్ డ్రైవింగ్ సంబంధించిన ట్రైనర్ ఉన్నారు, మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, హైదరాబాద్లో రోజుకి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది కదా, ఎట్లా ఉంది ప్రజెంట్ మీ మోటార్ డ్రైవింగ్ డిమాండ్? రోజు రెగ్యులర్గా నడుస్తుంది. అట్లాంటి ప్రజెంట్ అనేది ఇప్పుడు అందరూ ఓన్ వెహికల్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ట్రైనింగ్ అనేది బాగా చూస్తారు. అట్లా రోజుకి ఎంతమందికి ట్రైన్ చేస్తుంటాను? అప్రాక్సిమేట్లీ అంటే 20 to 25. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది పర్ క్లాస్ అనేది 6 kilometers ఉంటుంది. అట్లా ఎట్లా ఉంది అంటే మీ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంటే ఏమేమి ఇస్తుంటారు? విత్ లైసెన్సా లేకపోతే ఇంకేమైనా ఎగ్జామ్స్ కూడా ఉంటాయా? విత్ లైసెన్స్ మోస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వితౌట్ లైసెన్స్ అనేది మేము ప్రిఫర్ చేయము. ఎందుకంటే నేర్చుకున్న తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. విత్ లైసెన్స్ అంటే లైసెన్స్ కోసం అని చెప్పి ఇంట్రెస్ట్ చూపించడం అట్లానే. అంటే ఇప్పుడు ఈ కార్లు మామూలుగా చిన్న కార్ నేర్చుకుంటే పెద్ద కార్ కూడా డ్రైవింగ్ చేయవచ్చా? ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అట్లానే ఏం లేదు. ఏ వెహికల్ అన్నా కానీ ఒకసారి నేర్చుకుంటే ఏదైనా నడపచ్చు. అట్లా ఉంటుంది, ఎందుకంటే అన్నిటికీ సేమ్ సిమ్యులేటర్ కంట్రోల్స్ ఉంటుంది కాబట్టి. అట్లానే అంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి మామూలుగా? ప్లెయిన్ రోడ్ అంటే మనకి ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ట్రాఫిక్ రోడ్ ఎంటీ రోడ్లు ఇచ్చేసి గ్రౌండ్ అలా నేర్పించి తర్వాత ట్రాఫిక్ వస్తే కినా అంత నడపడానికి భయం పెరగడం, అట్లా పానిక్ అవ్వడం అట్లాంటి ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే స్టార్టింగే మెల్లమెల్ల లైట్ ట్రాఫిక్ రోడ్లో నడిపించి ఒకటిసారి హెవీకి ఇచ్చేసరికి సెట్ అయిపోతుంది. అలానే జల్దీ నేర్చుకోవడం అట్లాంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా అదర్ కంట్రీస్కి వెళ్తుంటారు కదా, వాళ్ళు ఎక్కువ డిమాండ్ ఉందా? రెగ్యులర్గా మన హైదరాబాద్ తెలంగాణలో ఉండే వాళ్ళేనా? రెగ్యులర్గా అంటే ఇప్పుడు ఎక్కువ టీనేజర్ స్టూడెంట్స్ వాళ్ళే ఉంటున్నారు. అడల్ట్స్ కానీ టీనేజ్ అని వాళ్ళే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే జాబ్ వాళ్ళు అడల్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి జాబ్ వెహికల్స్ అని వాళ్ళకి ఓన్ వెహికల్ ప్రిఫర్ అయినా బాగుంటుంది. అట్లా అని వాళ్ళే జల్దీ నేర్చుకొని వాళ్ళే ఓన్ వెహికల్ వెళ్ళడం బాగుంటుంది ఆప్షన్. ఇప్పుడు ట్రాఫిక్ కూడా చూసుకుంటే బస్సెస్ అని మెట్రోస్ అని ఏదైనా బిజీగా ఉంది కదా, అట్లా ఓన్ వెహికల్ వాళ్ళే చూసుకుంటారు. అండ్ అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతుంది కదా, ఎట్లా ఉంది మీకు? అమ్మాయిలు వస్తున్నారా ట్రైన్ అవ్వడానికి? మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ వాళ్ళే ఉంటారు. ఎక్కువ ఒక 10 members 5 members బాయ్, 4 members బాయ్స్ వస్తే 6 members లేడీస్ ఉంటారు. ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అండ్ ఒకప్పుడు ఆటోమేటిక్ లేకుండే కదా, ఇప్పుడు ఆ కార్ల సంఖ్య ఎక్కువ పెరిగింది. మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్లో ఆటోమేటిక్ నేర్పిస్తుంటారా ఎట్లా? ఆటోమేటిక్ కూడా ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్ మాన్యువల్ 2 ఉంటుంది. ఎక్కువ అంటే మాన్యువల్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మాన్యువల్ జల్దీ మాన్యువల్ నేర్చుకుంటే ఆటోమేటిక్ ఈజీగా డ్రైవ్ అని ఉంటుంది. అట్లా అని కాకపోతే ఆటోమేటిక్ కూడా ఉంది మన దగ్గర. అట్లా ఓకే, ఫైనల్గా చెప్పండి, మీ మోటార్ డ్రైవింగ్ స్కూల్స్ రోజు పెరుగుతున్నాయి అన్నారు, కాంపిటీషన్ ఎట్లా ఉంది? ప్రైస్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు? కాంపిటీషన్ అనేది బాగానే ఉంటుంది కదా ఈ ఫీల్డ్. అట్లానే ఎందుకంటే వెహికల్ కొత్త వాళ్ళు వస్తారు, కొత్త డ్రైవింగ్ స్కూల్ పెడుతున్నారు. అట్లా అని ప్రైస్ వచ్చేసి మనకి లైసెన్స్తో కలిపి 8,000 వరకు నడుస్తుంది. 2+4 లైసెన్స్ డ్రైవింగ్ వచ్చేసరికి. మెయిన్గా అంటే ఆర్టీఏ ఒకటి చెప్తుంది, ట్రైన్ అయిన వాళ్ళు మాత్రమే ట్రైనింగ్ ఇవ్వాలి సర్టిఫికేట్ అని. మీకు సర్టిఫికేట్స్ చూస్తున్నారా మీ దాంట్లో? మన దగ్గర అట్లాంటి ఎందుకంటే ఇప్పుడు సడన్గా
వాళ్ళు మనము ప్రిఫర్ చేస్తే కనుక అంత బాగుండదు. అది ఆర్టీఓ త్రూగా పోతే డ్రైవింగ్ నేర్పి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మేము వేస్తే డ్రైవింగ్ ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మోస్ట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎక్కువైతే ప్రాబ్లం కదా సరిగ్గా నేర్చుకోవడానికి. అట్లా అని లేదు మీ ట్రైన్ మీకు సర్టిఫికేట్ ఉందా అని అడుగుతున్నా. మాకు సర్టిఫికేట్ ఉంటుంది. మాకు ఇప్పుడు ట్రైనింగ్ ఇష్టానికి మాకు ఉంటుంది. ఎందుకంటే ట్రైనింగ్ అసలు సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మనం ట్రై చేయడానికి ఉంటుంది. ఎందుకంటే సర్టిఫికేట్ రావాలంటే మీరు ఏమేమి చేస్తుంటారు? మనకి ఇప్పుడు లైసెన్స్ ఉంటుంది కదా, అందులో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 2 years ఉండాలి. రానున్న రోజుల్లో ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్కి మనకి లైసెన్స్ ఇచ్చే అనుమతులు కేంద్రం దీనిపైన ఆలోచిస్తోంది. అయితే దీనిపైన నిజంగా రానున్న రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబోతుందా, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చేపడుతుందా, అసలు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, అసలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? అంటే జూన్ 2021లో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇట్లా రూల్స్ ఫామ్ చేశారు, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్. సో దాంట్లో 1 July 2021 నుంచే ఇది అమల్లోకి వచ్చింది, ఇది అక్రిడేటెడ్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్స్ అని. అదే దీంట్లో ఇండివిజువల్స్ అప్లై చేయడానికి స్కోప్ లేదు. లీగల్ ఎంటిటీస్ అంటే కంపెనీస్ కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, అసోసియేషన్స్ కానీ, ఇలా ఫర్మ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే మినిమం 1 acre ల్యాండ్, 2 acre ల్యాండ్, బయోమెట్రిక్ అటెండెన్స్, వెహికల్స్ ఇలాంటివి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఇవి స్ట్రిక్ట్ కండిషన్స్ వల్ల అంటే యాక్చువల్గా కాకపోతే ఏంటంటే ఇది వీళ్ళు పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా డ్రైవింగ్ టెస్ట్ ట్రైనింగ్ ఇచ్చి టెస్ట్ కండక్ట్ చేస్తే టెస్ట్ ఎగ్జామ్ అంటే మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టెస్ట్ ఎగ్జామ్ చేయాలనే నిబంధన ఉంది. కాకపోతే ఈ స్ట్రిక్ట్ కండిషన్స్ వల్ల ఈ ల్యాండ్ రిక్వైర్మెంటు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ వల్ల ఎవరు ఇంకా ముందుకు రాలేదు. ఇది కమిషనర్ ఆఫీస్లో అప్లై చేస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. మరి ఎవరైనా ముందుకు వస్తున్నారు సార్? అంటే ఇప్పటికే డ్రైవింగ్ స్కూల్స్ అంటే కార్ డ్రైవింగ్ స్కూల్స్ ఇవి చూస్తున్నాము. అంటే ఈ అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్స్ ఏమేమి నేర్పించే అవకాశం ఉంటుంది? సేమ్ ఇప్పుడైతే డ్రైవింగ్ స్కూల్స్ ఏవైతే నేర్పిస్తున్నారో, అంటే ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్స్ ఎక్కువ 4 wheelers నేర్పిస్తున్నారు. హెవీ వెహికల్స్ కూడా ఉన్నాయి, హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి. సేమ్ కాన్సెప్ట్ కొంచెం సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఇవ్వాలని ట్రాక్లు కూడా దే టు హ్యావ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లు పెట్టుకోవాలి. అవన్నీ పెట్టుకుని వాళ్ళు అప్లై చేస్తే కమిషనర్ ఆఫీస్లో ఎంక్వైరీ చూస్తారు. ఓకే, మన దగ్గరికి దానికి సంబంధించి ఏమైనా అప్లికేషన్స్ వచ్చాయా సార్? అదే మా ఆఫీస్లో అయితే ఏమీ రాలేదు. కమిషనర్ ఆఫీస్లో అప్లై చేయాలి. కమిషనర్ ఆఫీస్లో అప్లై చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే సార్, అంటే ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే అనుమతులు వస్తే ఎట్లాంటి మంచి చెడులు ఉంటాయి అనుకోవచ్చు? అంటే వాటికి కూడా స్ట్రిక్ట్ ఆడిట్ ఇన్స్పెక్షన్స్ పెట్టారు. ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టినా వాళ్ళు టెస్ట్ ఎగ్జామ్ చేయడానికి దే హ్యావ్ టు మెయింటైన్ లాట్ ఆఫ్ స్టాండర్డ్స్, సిస్టమాటిక్గా సైంటిఫిక్గా ఇవన్నీ చేస్తారు. తర్వాత ఆడిట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఇబ్బంది కంప్లైంట్స్ వచ్చినా లేకపోతే వచ్చినా ఇమీడియట్గా వాళ్ళ లైసెన్స్ సస్పెండ్ చేయొచ్చు. అంటే ప్రజెంట్ మనకు హైదరాబాద్లో ఎన్ని డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి? అంటే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్ని నడుస్తున్నాయి సార్ ప్రజెంట్? హైదరాబాద్లో 208 డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయేమో. ఈ రంగారెడ్డి మేడ్చల్లో ఇంకో సుమారు ఒక 150 వరకు ఈజీగా ఉంటాయి. ఈ డ్రైవింగ్ స్కూల్స్ అంతా ముఖ్యంగా ఏంటంటే కంపల్సరీ దే హ్యావ్ టు హ్యావ్ డ్యూయల్ కంట్రోల్ ఉండాలి. తర్వాత సిస్టమేటిక్గా డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ కూడా సిస్టమేటిక్ ఇవ్వాలి. థియరీ చెప్పాలి, ప్రాక్టికల్ మినిమం అవర్స్ ప్రిస్క్రైబ్డ్ ఉంటాయి, అట్లా నేర్పించాలి. తర్వాత వీళ్ళు ఎవరు బ్రాంచెస్ ఉంచుకోవడానికి వెళ్ళలేదు. ఒకవేళ బ్రాంచెస్ ఉన్నాయని మాకు కంప్లైంట్స్ వస్తే వాటి మేము లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో చూస్తే మీరు చెప్తున్న ప్రకారం 200 పైగా ఉన్నాయంటున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువగా హైదరాబాద్లోనే వేల సంఖ్యలో ఉన్నాయనే నకిలీ డ్రైవింగ్ స్కూల్స్ మనకు వినిపిస్తోంది. దాని మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఇప్పుడు ఒకవేళ లైసెన్స్ లేకుండా ఎవరైనా డ్రైవింగ్ ఇస్తే అక్కడ అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తుంటాయి. ఈవెన్ మేము కోర్టులో కూడా మనం కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. తర్వాత లైసెన్స్ రెన్యూవల్ అప్పుడు కూడా ఇన్స్పెక్ట్ చేస్తుంటాము. సో మరి అన్నట్లు ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ మీద లైసెన్స్ మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్, అంటే ఇప్పుడు ప్రైవేట్ అక్రిడేటెడ్ అంశం వచ్చింది కాబట్టి మనకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎన్ని డ్రైవింగ్ సెంటర్స్ ఉన్నాయి? అంటే ఇప్పుడు మనకు లైసెన్స్ ఇవ్వాలంటే ఎన్ని ప్రస్తుతం హైదరాబాద్లో మీ పరిధిలో ఎన్ని ఉన్నాయి? హైదరాబాద్లో 208 ఉన్నాయి ఆల్రెడీ. లైసెన్స్ డ్రైవింగ్ స్కూల్స్ హైదరాబాద్లో 208 ఉన్నాయి. అండ్ సార్ ఇప్పుడు చూసిన కోవిడ్ తర్వాత పర్సనల్ వెహికల్ యూసేజ్ అనేది పెరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారి సంఖ్య ఏటేటా ఎట్లా ఉంది సార్? డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే సంఖ్య ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందమ్మా. మీరు అన్నట్లు పాపులేషన్ పెరుగుతుంది, వెహికల్ పాపులేషన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు 1.5 crores వెహికల్స్ ఉన్నాయి. లైసెన్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. బికాస్ ఎవ్రీ వెహికల్ హోల్డర్ ఓనర్ విల్ హ్యావ్ ఏ లైసెన్స్. అండ్ ఎస్పెషల్లీ కమర్షియల్ వెహికల్స్ కూడా జీవనోపాధి కోసం వాళ్ళ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళకి వెహికల్స్ ఉండవు.
అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎస్ చూడొచ్చు ప్రజెంట్ అయితే అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే రూల్స్ అయితే తీసుకొచ్చింది. దీనిపైన ఇప్పటికైతే ఎవరు మన స్టేట్లో అయితే ముందుకు రాలేదని అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే డ్రైవింగ్ స్కూల్స్ 200కు పైగా నడుస్తున్నాయి. వీళ్ళు ఎవరైనా ట్రాన్స్పోర్ట్ నిబంధనలకు అనుగుణంగా కాకుండా విరుద్ధంగా నడుచుకుంటే వాళ్ళ లైసెన్స్లు కూడా రద్దు చేస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హెచ్ఎండిఏ జిల్లా మున్సిపల్ అధికారులు. కొంతమంది బిల్డర్లు మాఫియాగా ఏర్పడి అనుమతులు లేకుండా అక్రమంగా బిల్డింగ్స్ నిర్మించారు. పంచవటి కాలనీ రోడ్డు నంబరు 16, 17లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్తో అజయ్ ఫేస్ టు ఫేస్. పరిధిలో అక్రమ కట్టడాలకు సంబంధించి వాటిపైన కొరడా జులిపిస్తున్నారు అధికారులు. ఈరోజు కూడా ఇటు పంచవతి కాలనీ రోడ్ నెంబర్ 16, 17 సంబంధించి అక్రమ కట్టడాలకు సంబంధించి వాటిని ఐడెంటిఫై చేయడం, వాటిని కూల్చివేసిన పరిస్థితి. ప్రస్తుతం అసలు మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలకు సంబంధించిన వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మాట్లాడేందుకు కమిషనర్ ప్రదీప్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్, అసలు మణికొండ మున్సిపాలిటీ పరిధిలో భారీగా అక్రమ కట్టడాలకు సంబంధించి వెలిసాయనే ప్రధానమైన అభియోగాలు ఉన్నాయి. అసలు ఎన్ని అక్రమ కట్టడాలు గుర్తించారు ఇప్పటివరకు? దాదాపు 35 నోటీసెస్ ఇవ్వడం జరిగింది, ఫైనల్ నోటీసెస్. ఇంకా కూడా ఐడెంటిఫై చేసి నోటీసులు ఇస్తున్నాం. ఈ కట్టిన వాటి మీద కూడా యాక్షన్స్, ఎక్కడైతే మనం స్టిల్ ప్లస్ 4 ఫ్లోర్స్ ఇస్తాం పర్మిషను, అది కాకుండా ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేస్తూ ఉన్నారు. ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేసేటివన్నీ కూడా నిన్న ఒక 3 చేయడం జరిగింది డిమాలిషన్. ఈరోజు ఒక 2 చేసినాము, రేపు కూడా ఉన్నాయి. ఇట్లా కంటిన్యూగా ఎక్కడైతే మనం ఐడెంటిఫై చేసి నోటీసెస్ ఇచ్చినామో అన్నిటిపైన యాక్షన్ తప్పనిసరి తీసుకుంటాం. ఇక్కడ ఉండే మణికొండలో ఉండే ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా వితౌట్ పర్మిషన్తో దయచేసి కట్టకూడదు. కట్టి అనవసరంగా కూలగొట్టుకొని లాస్ కాకూడదు. యాజ్ పర్ నామ్స్ ఏదైతే పర్మిషన్ తీసుకొని కట్టుకుంటే ఎవరు కూడా డిమాలిషన్ చేయరు, ఎవరు నోటీస్ ఇవ్వరు. ఏదైతే ఎంతవరకు పర్మిషన్ తీసుకుంటారో అంతవరకు కట్టుకోవాలని మా విజ్ఞప్తి. ఎక్కువగా ఈ రూల్స్ బ్రేక్ చేయడము ఏ విధంగా బ్రేక్ చేస్తున్నారు? రూల్స్ సంబంధించి అంటే ఎక్కువ ఫ్లోర్స్ వేసుకోవడమా, అనుమతులకు మించిన ఫ్లోర్స్ వేసుకోవడమా, లేకపోతే మీరు ఎక్కువ నోటీస్ చేసింది ఏంటి రూల్స్ బ్రేక్ చేస్తున్నారంటే? ఇప్పుడు మనం ఇచ్చిన ఫ్లోర్ల కంటే ఎక్స్ట్రా ఫ్లోర్లు వేస్తున్నారు. డీవియేషన్ అంటే ఇప్పుడు మనము స్టిల్ ప్లస్ 4, 5 ఫ్లోర్స్ మనం ఇస్తే 6th ఫ్లోర్ వేస్తున్నారు. ఇప్పుడు G+2 ఇచ్చినాం అనుకోండి, పెంట్ హౌస్ ఇంకొక ఫ్లోర్ వేస్తున్నారు. అట్లా ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఐడెంటిఫై చేసి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని కాలనీలలో ఇచ్చినాము, అవి కూడా వర్క్ స్టార్ట్ చేసినాము. ఇంకా కూడా సర్వే చేస్తున్నారు ఎక్కడెక్కడున్నాయి, అన్నిటికి కూడా నోటీసులు ఇచ్చేసి యాక్షన్ తీసుకుంటాం తప్పనిసరి. ముఖ్యంగా మణికొండ సంబంధించిన ఏరియా అంటేనే ఇప్పుడు ఒక హాట్ కేక్ అని చెప్పుకోవాలి. ల్యాండ్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర వాటిల్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్న దానికి సంబంధించి మీరు ఇప్పుడు నోటీస్ చేసిన దాంట్లో ఎన్ని డిమాలిష్ చేశారు, లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇవ్వడమా, లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటివరకు ఐడెంటిఫై చేసిన దాంట్లో నిన్న ఇవాళ కలిపి 5 డిమాలిష్ చేయడం జరిగింది. రేపు కూడా ఉన్నాయి, కంటిన్యూగా చేస్తాం. వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ రూల్స్ని బ్రేక్ చేశారు. మీరు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మీతో గొడవ పడడం కావచ్చు, లేకపోతే అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెక్యూరిటీ యాంగిల్లో మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మేము పోలీస్ ప్రొడక్షన్ తోటే పోతున్నాము. ఎవరు కూడా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు చేసింది పొరపాటు కనుక వాళ్ళు కూడా ఏం అనలేరు. ఎందుకంటే పొరపాటు చేసిన కనుక వాళ్ళు ఏం మాట్లాడలేరు. అయినా కూడా సెక్యూరిటీ పోలీస్కి రాస్తున్నాం. పోలీస్ సెక్యూరిటీ తోటి మా పై ఆఫీసర్లతోటి అందరితోటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చేస్తున్నాం. అలాంటి రూల్స్ బ్రేక్ చేసిన వారికి సంబంధించిన కట్టడాలు అయితే ఉన్నాయో వాటిని డిమాలిష్ చేయడమేనా, లేకపోతే ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా? ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు వాళ్ళు చేసినవన్నీ కఠినవన్నీ డిమాలిష్ చేస్తాం. హెచ్ఎండిఏ వాళ్ళతోటి కోఆర్డినేషన్ వాళ్ళతోటి కూడా తీసుకొని, ఎందుకంటే మేము ఇస్తాము, హెచ్ఎండిఏ వాళ్ళు ఇస్తారు పర్మిషన్స్. ఇక్కడ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టినాం, వాళ్ళు కూడా వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు. అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. అంటే ఇంకొక బలమైన ఆరోపణ కూడా ఉంది. మీరు ఒకవైపు అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేతలు చేస్తుంటే, మరొక వైపు మీరు అది చేస్తున్నా కూడా మరొక వైపు కట్టడాలు ఆ విధంగానే వెలుస్తున్నాయనే అభియోగాలు కూడా మణికొండలో వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది ఇప్పుడే, ఇన్ని రోజులు ఎలక్షన్స్ ఉన్నట్లో వాటి మీద యాక్షన్స్ తీసుకోలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసినాం కనుక ఎవరు కట్టరు. అదే మేము పబ్లిక్ అందరికీ, ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కట్టొద్దు, కడితే అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయని చెప్తాం. పర్మిషన్స్ ఉంటాయో అంతవరకు మాత్రమే నిర్మాణాలు చేయాలి, అంతకు మించి నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా డిమాలిష్ చేస్తాము, చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము అనేది మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.